మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంవత్సరం సినిమా ఇండస్ట్రీకి ఊపిరి పోశారు అనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే మనశంకర వరప్రసాద్తో సంక్రాంతికి 400 కోట్లు అలా కొల్లగొట్టేశారు. ఇప్పటి వరకు చాలా రికార్డులు క్రియేట్ చేశారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, ఎన్నెన్నో రికార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. బట్ ఇప్పుడు కూడా అలాంటి రికార్డులతోనే సునామీ సృష్టిస్తున్న మన మెగాస్టార్ మరొక చిత్రాన్ని ఆయన మన ముందుకు త్వరలో తీసుకురాబోతున్నారు. దానికి తగ్గట్టుగా నిన్న ఒక జిమ్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమన్నా ఉందా? ఆయన డెడికేషన్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుందని చెప్పాలి. ఏంటండి, 70 ఏళ్ల వయసులో ఆయన ఇంత ఎఫర్ట్ పెట్టి సినిమా మీద ఇంత పిచ్చి ప్రేమ, అంటే ఒక ప్రేక్షకులకి తను ఇంత అద్భుతమైనటువంటి సినిమాని అందించాలి, దానికోసం నేను ప్రత్యేకంగా ఇలా కనపడాలి. ఇప్పటికీ ఆయన ఎలా ఉన్నా డెఫినెట్గా ప్రజలు చూస్తారు. బట్ అలా అని చెప్పి ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా ఇప్పటికీ కష్టపడి సినిమా అంటే ఎంత ఇష్టంగా ఆయన పనిచేస్తున్నారో ఆయన వీడియో ద్వారా అర్థమవుతుంది మనకి. అంతేకాదు కొల్లు బాబీ మనకు తెలుసు. ఆయన గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, అలాగే వాల్తేరు వీరయ్య అనేటువంటి సినిమాలు, డాకు మహారాజ్ ఇలాంటి సినిమాలతో ఎలాంటి వైబ్ క్రియేట్ చేశారో మనకు తెలుసు. అలాంటి బాబీ మెగా స్టార్తో మరొకసారి జత కట్టడం, అది కూడా ఎవరు ఊహించినటువంటి ఒక కథని ఆయన తీసుకొచ్చారట. దీంట్లో చాలా 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 ఇప్పటి వరకు మెగాస్టార్ని ఆ స్థాయిలో అలా ఇప్పటి వరకు ఎవరో చూడలేదట. అలాంటి ఒక కొత్త లుక్ని, ఒక కొత్త క్యారెక్టర్ని మెగాస్టార్ చిరంజీవి గారి కోసం డిజైన్ చేశారు. ఇప్పటికే దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో చాలా కీ రోల్స్లో కూడా చాలామంది బాలీవుడ్కి, అలాగే తమిళ్కి సంబంధించి, మలయాళానికి సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు చాలా కాస్ట్ అండ్ క్రూ, రీసెంట్గా కెమెరామ్యాన్ కూడా అనౌన్స్ చేశారు. చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయట. సినిమాకి సంబంధించినటువంటి స్టోరీయే చాలా చాలా హైలైట్గా ఉందట. ఆ స్టోరీ వినగానే మెగాస్టారే చాలా అద్భుతంగా ఉంది, డెఫినెట్గా మనం చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 21వ తారీఖున పూజా సెరమనీ కూడా ఉండబోతుంది. ఒక రేంజ్లో ఇప్పటి వరకు చాలా సినిమాలు చూసాం మెగాస్టార్ నుంచి. బట్ ఇలాంటి స్టోరీని, అంటే 150 సినిమాలకు పైగా తీసినటువంటి మెగాస్టార్ని సరికొత్త లుక్లో, అంటే ఇప్పటి వరకు 150 సినిమాల్లో చూపించినటువంటి మెగాస్టార్ని మనకి కొల్లు బాబు గారు చూపించబోతున్నారట. అది కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందట. ముఖ్యంగా మనందరికీ తెలుసు బిగ్ బాస్ అనే సినిమాలో ఆయన లుక్ ఎలా ఉంటుందో, అలాంటి లుక్ కన్నా ఇంకా వేరే లెవెల్లో చూపించడానికి ప్లాన్ చేస్తున్నారట. దానికి తగ్గట్టుగా ఆయన వర్కౌట్స్ కావచ్చు, ఆయన పెట్టేటువంటి ఆయన ఎఫెక్ట్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి సలహాలు సూచనలు ఇచ్చేంత స్థాయి కానీ అర్హత కానీ మనకు లేదు. కానీ ఆయన తెర మీద కనిపించటం, ప్రజల్ని మెప్పించటం కోసం, ఇంకా ప్రజలు ఇచ్చేటువంటి ఏదైతే వాళ్ళ కష్టపడి ఇచ్చేటువంటి ఆ రూపాయి కోసం ఆయన పెట్టేటువంటి ఎఫెక్ట్ చూస్తుంటే మాటలు రావట్లా. ఎంతోమంది యంగ్ హీరోలను చూసాం. ఒక సినిమా హిట్ అవ్వగానే వాళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఎలా ఉన్నా జనాలు చూస్తారులే అనేటువంటి భావనలో చాలామంది కనిపిస్తారు. బట్ ఇప్పటికీ 158వ సినిమాకు కూడా ఆయన పడేటువంటి కష్టం, ప్రజలు మనల్ని చూసేటువంటి విధానానికి మనం డెఫినెట్గా కష్టపడకపోతే కుదరదు అని ఒక సందేశాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి ఆయన 158వ సినిమా ద్వారా ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మెగాస్టార్ కెరియర్లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ కెరియర్లో ఎలా అయితే మనకు తెలుసు మొన్న 400 కోట్లు మనశంకర వరప్రసాద్ ద్వారా ఎలా వచ్చాయో, దానికి మించి ఈ సినిమా సరికొత్త చిరంజీవి గారిని మనకి పరిచయం చేయబోతుంది అనేటువంటిది మనకైతే సినిమా వర్గాల నుంచి వస్తున్నటువంటి వార్తలు అయితే ఉన్నాయి. సో చాలా చాలా ఇప్పటికే దీనికి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా అనుకుంటున్నారట. సో దానికి సంబంధించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రీసెంట్గా పెద్దకి కూడా ఆయన చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాకు కూడా చేస్తారు అంటూ వస్తున్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా సరే కొల్లు బాబీ గారు ఈసారి మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక రేంజ్లో చూపించడానికి ఆయన సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.